హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఏలినాటి శని వదిలిపోయి అదృష్టం కలిసి వచ్చే కొన్ని రాశుల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. 2025లో శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలగనుంది. మరి ఆ రాశులేమిటో ఓసారి చూద్దాం. శనీశ్వరుడు ప్రతి 2.5 సంవత్సరాలకు రాశిని మార్చుకుంటూ ఉంటాడు. 2025లో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు. మీనరాశిలోనే దాదాపు 2.5 ఏళ్లు ఉండనున్నాడు. ఈ సంచారం మార్చి 29న జరగనుంది. కాగా ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలగనుంది. వారిని ఇంతకాలం పట్టి పీడిస్తున్న ఏలినాటి శని వదిలిపోనుంది. కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అభివృద్ధికరమైన సంవత్సరంగా ఉంటుంది. శని భగవానుడు మీకు 9వ స్థానానికి రావటం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. బయట విదేశాలకు వెళ్లి వస్తారు. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే 2.5 సంవత్సరాలు అనుకూలంగా ఉండటం వలన అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆఫీసులో పదోన్నతి, జీతం పెరుగుతాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక ఉండదు. వ్యాపారంలో అభివృద్ధి, ఆదాయం పెరుగుతాయి. మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు. మూడవది మకర రాశి. మకర రాశికి ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు ఏలినాటి శని వలన పడిన కష్టాలకు ఫలితం దక్కుతుంది. జీవితంలో ఇక మీకు అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు. బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది. కొత్త ఇంటికి మారతారు. మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. నాలుగవది తులారాశి. శని మీనరాశికి సంచారం చేయటం వల్ల వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో జీతం పెరుగుతుంది. పదోన్నతి లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విజయాల పరంపర కొనసాగుతుంది. ఐదవది వృశ్చిక రాశి. ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది. ఈ 5 రాష్ట్ర వాళ్ళకి మార్చి 20 తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.